హైదరాబాద్లో ఐటీతో పాటు ఇతర పరిశ్రమలను రప్పించి ఉద్యోగ అవకాశాలు పెంచుతామన్నారు రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. సిటీకి పెట్టుబడులు ఏ ఒక్కరి వల్ల రావడం లేదన్నారు. హైదరాబాద్ ప్రత్యేకతల వల్లే పరిశ్రమలు వస్తున్నాయన్నారు. V6 లైవ్ షోలో మాట్లాడిన కేటీఆర్ హైదరాబాద్ ఐటీ అభివృద్ధితో పాటు పలు అంశాలపై తన ఆలోచనలు పంచుకున్నారు. పథకాల్లో లోపాలు లేకుండా పక్కాగా ప్లాన్ చేయడంపైనే ఏడాదిన్నరగా పనిచేస్తున్నామని, ఇక కొత్త ఏడాదిలో వాటిని అమలు చేయడంపై దృష్టి పెడతామని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ వాతావరణం, మానవ వనరులు లాంటి అన్ని అనుకూలతల వల్లే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. టీ హబ్ ద్వారా వచ్చే స్టార్టప్ కంపెనీల్లో 10% సాకారమైన వేలాది జాబ్స్ వస్తాయన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. ఐటీ నుంచి నేరుగా ఈరోజు మనం ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ఇది కూడా కీలకం. అందుకే రాష్ట్రం ఏర్పడక ముందు విస్తృతమైన విష ప్రచారం జరిగింది. పెట్టుబడులు ఆగిపోతాయని, ఐటీ కంపెనీలన్నీ తరలిపోతాయని. కానీ ఈరోజు మీ 18 నెలలు చూసినట్టయితే హైదరాబాద్లో ఒక గూగుల్ వచ్చింది, ఒక అమెజాన్ వచ్చింది, ఒక ఊబర్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల వల్ల ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, తద్వారా ఉపాధి కల్పనకు అవకాశాలు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున మన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం. అదే రకంగా ఐటీలో టాస్క్ అనే కార్యక్రమం ద్వారా ఏ పిల్లలైతే ఇంజనీరింగ్ చేసినా ఈరోజు ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇప్పటికే 20,000 మంది పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చున్నాం. వారికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఐటీని కూడా 2వ స్థాయిలో ఉండే నగరాలకు, వరంగల్కి, కరీంనగర్ కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి విస్తృతమైన కార్యక్రమాలు 18 నెలల్లో చేసి ఉన్నాం. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకుని వచ్చాం. హైదరాబాద్ పరిస్థితి ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ అన్నట్టుగా ఉందన్నారు కేటీఆర్. పైపై మెరుగులు కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే విశ్వనగరం లక్ష్యమన్నారు. విభజనపై తలెత్తిన భయాల్లో ఒక్కటి తెలంగాణలో నిజం కాలేదని చెప్పారు కేటీఆర్. మన పిల్లలకి కనీసం ఆడుకోవడానికి ఆట స్థలాలు ఉండాలి. ఎవరైనా చనిపోతే కనీసం శ్మశానాలు ఉండాలి. మధ్యతరగతి ప్రజల కోసం అఫోర్డబుల్ లివింగ్ హౌసెస్ ఉండాలి. అదే రకంగా మోడల్ మార్కెట్స్ ఉండాలి. మోడల్ స్పోర్ట్స్ స్టేడియంస్ ఉండాలి. కనీసం రోడ్లకు ఫుట్పాత్లు ఉండాలి. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే కనీసం ఆ ఉన్న ఫుట్పాత్ల మీద ఎవరు పడుకోలేని పరిస్థితి ఉండాలి. కనీసం ఈరోజు అర్ధరాత్రి చలికాలంలో కూడా ఫుట్పాత్ల మీద పడుకునే పరిస్థితి. ఇవన్నీ పరిస్థితులు ఇట్లా ఉంటే మనం విశ్వనగరం, మనం గ్లోబల్ సిటీ అనుకోవడం కరెక్ట్ కాదు. రాష్ట్ర మంత్రులుగా హైదరాబాద్తో పాటు ఎక్కడైనా తిరిగి పనులు చేసే హక్కు ఉందన్నారు కేటీఆర్. ఎన్నికలున్న సమయంలో పార్టీ నాయకులుగా జనంలోకి వెడితే తప్పేంటని ప్రశ్నించారు. తాము చేసిన పనులను చూపించే గ్రేటర్ ప్రజలను ఓట్లడుగుతామని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రతిదానికి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర మంత్రిగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనే అవకాశం నాకుంది, ఉంటుంది. హైదరాబాద్లో నేను ఎందుకు తిరుగుతున్నాను నెల రోజులుగా అంటే ముమ్మాటికి అందులో అనుమానం ఎందుకు? హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. నేను చల్లకొచ్చి ముంతదాచే రకం ఈ ప్రభుత్వం కాదు. ఏం చేసినా బాజాప్తాగానే చేస్తాం. హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల దిశగా మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలని మేము ఆశించడంలో తప్పెట్లా ఉంటుంది? నేను మంత్రి కాకముందు ఈ పార్టీ కార్యకర్తని, ప్రజల ప్రతినిధిని. కాబట్టి అల్టిమేట్గా నేను హైదరాబాద్లో ఐటీ రంగానికి చేసిన పనులు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, దాన్ని ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకునే అవకాశం బలంగా ఉన్నప్పుడు సమర్థవంతంగా వినిపిస్తానని ఒకవేళ పార్టీ నాయకత్వం భావిస్తే, నాకు బాధ్యతలు అప్పచెప్తే ప్రతిపక్షాలకు ఏమి ఇబ్బంది? దానివల్ల మేము చెప్పిన పని చేయకపోతే ప్రతిపక్షాలు బాధపడాలి. ప్రధానమంత్రి మోడీ తీరుపై విరుచుకుపడ్డారు కేటీఆర్. రాష్ట్రాలకు పీఎం ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. ఆయన విదేశాంగ మంత్రికి ఎక్కువ, ప్రధానికి తక్కువ అన్నట్టు పనిచేస్తున్నారని కామెంట్ చేశారు. తెలంగాణకే కాదు, ఏపీకి కూడా మట్టి నీళ్లు ఇవ్వడం తప్ప ఏం సాయం చేయలేదన్నారు కేటీఆర్. ప్రధానమంత్రిని విదేశాల నుంచి వాపసు తీసుకురావడానికి టైం పడుతుంది మనకి. ఆయన ఎంతసేపు విదేశాంగ మంత్రి ఎక్కువైపోయినాడు, ప్రధానమంత్రికి తక్కువైపోయినారు. అట్లాంటి ప్రధానమంత్రి గురించి నేను నేరుగా ప్రశ్నలు అడుగుతున్నా. తప్పేంది? నేను భారత పౌరుని కాదా? అడగడానికి నాకు హక్కు లేదా? ఆయన నా ప్రధానమంత్రి కాదా? నీ స్థాయి కాదు. స్థాయి ఏంది నాకు అర్థం కాదు. భారతదేశంలో ఎవరికైనా స్థాయి ఉంది. ఒక భారత పౌరుడు ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిని సూటిగా అడుగుతారు, ఎందుకు రాలేదు? ఒక మాట అంటారు, మీరు పిలవలేదు. నేను ఒకటి అడుగుతాను, నేను కూడా అడగొచ్చు. అసలు మమ్మల్ని ఎవరైనా జిల్లాలో పిలుస్తున్నారా రమ్మని? నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి కాదా? తెలంగాణకు వేరే ప్రధానమంత్రి ఎవరైనా ఇచ్చారా మాకు? నువ్వు బాధ్యత కాదా? అయినా మేము పిలిచాము, ఆయన 3 సార్లు పిలిచాము. ఇప్పటికీ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచాం, మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి పిలిచాం. అదే రకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా మీరు వస్తే ఒకసారి చేస్తామని చెప్పాం. ఆయన భయం ఏంటంటే వస్తే ప్యాకేజ్ అడుగుతారు, ఏదైనా అడుగుతారు, ఇక్కడ బీజేపీ పాలిస్తలేదు, నేను ఎందుకు ఇవ్వాలి, ఇది ఆయన భయం. కేసీఆర్ వారసుడిగా సీఎం రేసులో ఉన్నారన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు కేటీఆర్. తనకు మంత్రి పదవే ఎక్కువన్నారు. అలాగే మంత్రి హరీష్ రావుతో విభేదాలపైన మీడియా లేనిపోని ప్రచారం చేస్తోందన్నారు. అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తున్నాం, సమిష్టిగానే ఉంటాం. మా మధ్యన ఏమైనా కావాలని కోరుకునే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆశాభంగం ఉంటుంది తప్ప ఏమీ జరగదు. నా స్థాయికి మంత్రి పదవే ఎక్కువ. కాబట్టి అంతకంటే ఎక్కువ కోరుకోవాలన్న ఆశ కానీ దురాశ కానీ నాకు లేదు. ఇప్పుడు నాకంటే వ్యక్తిగతంగా చాలా సామర్థ్యం ఉన్నవాళ్ళు, చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు
తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. నా అదృష్టానికి ఈరోజు నేను ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను ఊహించుకుంటే నేను నా అంత పిచ్చోడు ఇంకెవడు ఉండడు. కాబట్టి నాకు అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి దురాశలు కానీ నాకు లేవు. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు తెలంగాణకు మేలు చేస్తున్నాయన్నారు కేటీఆర్. ఏపీతో సంబంధాల విషయంలోనూ ప్రజల ప్రయోజనాలను బట్టే పనిచేస్తున్నామని చెప్పారు. V6 లైవ్ షోలో కొంతమంది ప్రజలతో మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.